షాద్నగర్ పట్టణంలోని ఏబీవీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓ పేషెంట్ చికిత్స పొందుతూ మరణించింది. గత 2 రోజులుగా చికిత్స పొందుతున్న బాధితురాలు అకస్మాత్తుగా చనిపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందుర్గు మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన మనేమ్మ జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండగా స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. దీంతో సదరు ఆర్ఎంపీ వైద్యుడు షాద్నగర్ ఏబీవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు పంపించారు. గత 2 రోజులుగా మనేమ్మకు ట్రీట్మెంట్ అందిస్తున్న ఏబీవీ హాస్పిటల్ డాక్టర్ సుశాంత్ మనేమ్మకు టెస్టులు చేయించగా ఆమె లంగ్స్లో నీరుండడం వల్ల నిమోనియా ఉందని నిర్ధారించి ఆమె కుమారులకు పరిస్థితి వివరించి మెరుగైన వైద్యం అవసరం ఉందని, హైదరాబాద్లో అన్ని సౌకర్యాలు ఉంటాయని అక్కడికి తీసుకెళ్లాలని సూచించారు. దీనితో వారి కుటుంబ సభ్యులు మనేమ్మను హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో ఆమె చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఏబీవీ హాస్పిటల్ వద్దకు మృతురాలిని తీసుకొచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి హాస్పిటల్ యాజమాన్యం మరియు మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని నచ్చజెప్పారు. ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది? నేను అలా కొడుకును ఏమైంది? ఏమైంది? సార్ నేను మా అమ్మ సార్ ఏమైంది? ఏమైంది? బీపీ డౌన్ అయింది అంత అని చెప్పింది. ఏ ఊరు మీది? మా శ్రీరంగపురం. చెప్పు. ఒక్క నిమిషం వీళ్ళ భాగవతాలు అన్ని ప్రూఫ్లు నా దగ్గర వీళ్ళు నెగ్లెక్ట్ చేసిండ్రు, ట్రీట్మెంట్ నెగ్లెక్ట్ చేసిండ్రు. గ్లూకోజ్ చూడండి ఎట్లా వెళ్ళిపోయింది. వీళ్ళ ట్రీట్మెంట్ చూడండి, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి. ఏమైంది? ఎందుకు తీసుకొచ్చి హాస్పిటల్? సార్ మేము ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆయన 20 DAP ఉంది, ఏబీ హాస్పిటల్ పో అన్నాడు. పోతే మేము వచ్చినాం. సార్ మీ చేతనైతే అంటే పడతామన్నారు, తీసుకున్నారు, చేసారు సార్. మరి ప్రతి మెడిసిన్ కొండపోయినప్పుడు మీ శాతం అవుతుందని అడిగినాం. అవుతుంది చేస్తామన్నారు. మళ్ళీ 2వ రోజు మీరు మళ్ళీ అడగొద్దు, కండిషన్స్ మా వల్ల అవుతుంది మేము చేస్తామని చెప్పి ఆక్సిజన్ ద్వారా మా మెసేజ్ వచ్చిందా? డాక్టర్ ఆనంద్, డైరెక్టర్ ఆఫ్ ఏబీవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో 2వ తారీఖు సాయంత్రం 6ంటికి మేము మనేమ్మ అని ఒక పెద్దావిడ 60 years ఫీమేల్ని రిసీవ్ చేసుకున్నాం. ఆవిడ వచ్చినప్పుడు ఫిట్స్తో ప్రజెంట్ అయ్యారు, బీపీ బాగా డౌన్ అయ్యి ప్రజెంట్ అయ్యారు. ఆవిడ వచ్చినప్పుడు బీపీ ఆల్మోస్ట్ లైక్ 50-60 కింద డయాస్టోలిక్ పార్ట్ అనేది రికార్డ్ అవ్వనట్టుగా కండిషన్లో ప్రజెంట్ అయిన తర్వాత ఆవిడకున్న మెడికల్ కండిషన్, యూజువల్గా అంత సిక్ పేషెంట్ మనకి ప్రజెంట్ అయినప్పుడు బీపీని ఫస్ట్ ప్రయారిటైజ్ చేసి దాన్ని మెయింటైన్ అవ్వడానికి సపోర్టివ్ కేర్ ఇచ్చుకుంటూ స్టిల్ ఇంకా బీపీ మెయింటైన్ అవ్వకపోతే నారెడ్రినలిన్ అని ఒక ఎమర్జెన్సీ ఇంజెక్షన్ ఇన్ఫ్యూజన్లో పెట్టుకుని మనం స్టార్ట్ చేసుకుంటూ డౌన్ ద లైన్ చేసే రిపోర్ట్స్, నెక్స్ట్ ఆవిడకి ఎక్స్రేస్ అవి తీసుకున్నప్పుడు వాళ్ళందరికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా క్లియర్ కట్గా చాలా ఇన్ఫెక్షన్లో ఉంది. ఎస్పెషల్లీ లంగ్స్లో, ఊపిరితిత్తులో ఇప్పుడున్న సీజనల్గా పెద్దవాడు కాబట్టి ఎక్కువ నిమ్ముకి అటాక్ అయిన కండిషన్ అయితే మనకి తెలుస్తుంది. సో బాగా మనకి ఆక్సిజన్ ఇచ్చే పార్ట్ లంగ్స్ కాబట్టి ఆ లంగ్స్లోనే 2 లంగ్స్, ఎస్పెషల్లీ కుడి పక్కన ఉన్న లంగ్లో చాలా ఇన్ఫెక్షన్ జమ అవుతుంది. ఆల్మోస్ట్ రైట్ లంగ్ అనేది మనకి కనిపించుకోకుండా అయ్యే అంత పరిస్థితిలా కనబడుతుంది. ఎడం పక్క కూడా నిమ్ము ఎక్కువగా చేరిన సిచ్యువేషన్ లా కనబడుతుంది. దీనివల్ల ఆవిడ తీసుకున్న ఆక్సిజన్ అనేది బ్లడ్లోకి సరిగ్గా మిక్స్ అవ్వకపోతే రక్తం కూడా కొంచెం యాసిడ్ లాంటి మారే పరిస్థితిలా కనబడుతుంది. అది ఏబీజీలో మనకి తెలుస్తుంది. తర్వాత ఆవిడని మెడికల్ స్టెబిలైజేషన్ చేసుకుంటూ 3వ తారీఖు మార్నింగ్ నుంచి, ఎందుకంటే నెక్స్ట్ డేకి అయినా కానీ పెద్ద స్కానింగ్స్కి షిఫ్ట్ చేయడానికి మెడికల్ కండిషన్ అంత అనుకూలంగా లేకపోతే ముందు మనం మెడికల్ కండిషన్ బేసిక్ థింగ్స్, ఆవిడకి ఇవ్వాల్సిన సపోర్టివ్ కేర్,
క్రిటికల్ కేర్ పరంగా, యాజ్ ఎ జనరల్ ఫిజిషియన్ నా పరంగా, పల్మనాలజిస్ట్, కార్డియాలజిస్ట్, వీళ్ళందరూ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆవిడని చూసి నెక్స్ట్ ఆవిడ అనుకూలత చేరిన తర్వాత 3వ తారీఖున మెడికల్ మేనేజ్మెంట్ కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళకు కూడా మెడికల్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసేదానికి కపుల్ ఆఫ్ అటెంప్ట్స్ కంటిన్యూస్గా మార్నింగ్ కూడా జరుగుతూ ఉండింది. ఐసీయూ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎవరైతే చూసారో వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీళ్ళకి ఇలా ఉంది, ఇప్పుడు రాబోయే సిచ్యువేషన్లో ఇంత లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంది, బీపీ సరిగ్గా మెయింటైన్ అవ్వట్లేదు, కండిషన్ ఈ విధంగా ఉన్నది అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సాయంత్రం సెషన్లో వాళ్ళకు కూడా మళ్ళీ ఒకసారి పిలుచుకుని ఇలా కండిషన్ ఉంది కాబట్టి మీరు దయచేసి కోఆపరేటివ్గా ఉండి మెడికల్ కండిషన్ అర్థం అయ్యేదానికి అనుకూలంగా ఉంటేనే మీరు కంటిన్యూ అవ్వండి, లేకపోతే మీరు హైదరాబాద్లో ఎటువంటి పెద్ద హాస్పిటల్కి వెళ్తారన్నా హ్యాపీగా వెళ్ళొచ్చు అని క్లియర్ కట్గా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ అది మేము ఒక మెడికల్ వీడియో కూడా అదొక రికార్డింగ్ కూడా తీసుకున్నాం. వాళ్ళ సన్స్ ఎవరైతే డెసిషన్ మేకర్స్ ఉన్నారో, సార్ ఇప్పుడు ఆవిడ కండిషన్ ఇట్లా ఉన్నది కాబట్టి మేము కూడా కోఆపరేటివ్గా ఉంటాం, మీరు చెప్పేది మేము కూడా అర్థం చేసుకునే విధంగా మేము కంటిన్యూ అవుతాం, మీరు మీ పరంగా మీరు చేసే ట్రీట్మెంట్ మీరు కంటిన్యూ చేయండి అని అంటేనే ఏ సిక్ పేషెంట్ అయినా ఇనీషియల్గా వాళ్ళ కన్సెంట్ తీసుకుంటాం, రోజువారీగా జరిగే పెద్ద స్టెప్లో చేసుకుంటాం. ఇప్పుడు సాయంత్రం అడ్మిట్ అవుతే వాళ్ళకి జరగబోయే అవకాశాలు అంటే ఆ రాత్రి కానీ తెల్లారుజామున కానీ ఒకసారి సిక్ అయ్యే అవకాశాలు ఉంటే మేము పెద్ద మాస్క్, ఆక్సిజన్ సపోర్ట్ సరిపోకపోతే పవర్ మాస్క్, అవసరమైతే వెంటిలేటర్ మీద తీసుకుంటాం అనే ఎక్స్ప్లెనేషన్ కంపల్సరీగా పేషెంట్కి కన్వే చేస్తాం ఎవరైతే సిక్ ఉన్నారో. ఆ సాయంత్రం 3వ తారీఖున సాయంత్రం వాళ్ళు కంటిన్యూ అవుతానంటేనే మళ్ళీ మా రెస్పిరేటరీ థెరపిస్ట్ని కూడా ఇచ్చి వాళ్ళకి నారెటర్నల్ అనే సపోర్ట్ ఇంజెక్షన్తో పాటు వాళ్ళకి స్కానింగ్స్ కూడా పంపించుకుని నైట్ సిటీ స్కానింగ్ చెస్ట్ది, అబ్డోమిన్ది కూడా వచ్చినాయి. ఆ ఫిలిమ్స్ వరకు వచ్చినాయి. యూజువల్గా మనకి షాద్నగర్లో స్కాన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత రేడియాలజిస్ట్ కూడా చూసుకుని నైట్ వెళ్ళిన స్కాన్స్ అన్ని మరుసటి రోజుకి రిపోర్టింగ్ ఆ రేడియాలజిస్ట్ వాళ్ళ రిపోర్ట్ కూడా మనకి ఇచ్చేదానికి నెక్స్ట్ డేకి వస్తాయి. నైట్ కూడా వాళ్ళకి పవర్ మాస్క్లో వాళ్ళకి పెద్ద మాస్క్ పెట్టాల్సింది అంటే ఎన్ఐవి అంటారు. ఎన్ఐవి ఎన్ఐవి పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్, వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్, ఆవిడకి స్కానింగ్లో వచ్చిన ఇబ్బందులు వాళ్ళకి క్లియర్ కట్గా ఫిలిమ్స్లో కూడా చూపించారు. రైట్ లంగ్ అసలు ఆల్మోస్ట్ మంచు కప్పినట్టు ఏమాత్రం కనిపించట్లేదు, లెఫ్ట్ లంగ్లో బాగా నిమ్ము పట్టినట్టుగా ఉన్నది. సో ఆవిడ తీసుకున్న ఆక్సిజన్ లోపలికి సరిగ్గా ఎంట్రీ పాయింట్ సరిగ్గా అవ్వట్లేదు కాబట్టి ఇలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. యూరిన్ అవుట్పుట్ ఇవన్నీ కూడా చూసుకుంటాం. ఆవిడకి తీసిన స్కానింగ్లో కూడా కిడ్నీలో ఆల్రెడీ ఆవిడకి ఉండటం కొంచెం చిన్న కిడ్నీలు ఉండటం, కిడ్నీలో ఉన్న ఇబ్బంది ఉండటం, లివర్లో కూడా కొంచెం ఇబ్బంది ఉన్నాయి కాబట్టి వాళ్ళకి రిపోర్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఇక ఫర్దర్ మేనేజ్మెంట్కి ఎవరైనా కానీ ఇక మనం మెడికల్ సివిలైజేషన్ చేస్తాం, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు హయ్యర్ సెంటర్కి వెళ్ళి ఇక్కడ నుంచి ఉండటం బెటర్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనము షిఫ్టింగ్ అనేది చేసాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా కానీ బాగా సిక్ పేషెంట్, లెట్ ఇట్ బి పాయిజన్ అయినా, యాక్సిడెంట్ కేసు అయినా, బాగా సిగ్గున్న వాళ్ళైనా ప్రైమరీ స్టెబిలైజేషన్ చేసిన తర్వాత మన షాద్నగర్ ప్రెమిసెస్లో మనకున్న టీమ్ ఆఫ్ ఫెసిలిటీస్, టీమ్ ఆఫ్ డాక్టర్స్తో చేసిన తర్వాత కొంతమందిని డయాలసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, కార్డియక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, ఇంకా కొంచెం హయ్యర్ మల్టిపుల్ డిసిప్లినరీ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఒకే చోట ఉండే విధంగా అవసరమైన సిచ్యువేషన్లో కొంతమందిని షిఫ్ట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయండి. ఎందుకంటే చాలా మందికి ఇక్కడ ఉన్న కేసెస్లో మల్టిపుల్గా ఉన్నది ప్రైమరీగా స్టెబిలైజ్ చేసుకుని వెంటిలేటర్ మీదగా షిఫ్ట్ చేసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఈ పేషెంట్ని కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు ఉపయోగపడేలాగా ఇక్కడ మనం స్టెబిలైజ్ చేసి ఈరోజు మార్నింగ్ సెషన్లో మీరు హయ్యర్ సెంటర్కి వెళ్ళాలి అని అంటే వాళ్ళు షిఫ్ట్ అయ్యే రూట్లో ఒకసారి కొంతమందికి షిఫ్ట్ అయ్యే రూట్లో ఒకసారి ఇష్యూస్ వచ్చి ఒకసారి అరెస్ట్లోకి వెళ్ళే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వచ్చి ఇది మీదే బాధ్యత అనే విధంగా అంటే ఇవాళ రేపు ఒకనాడు మెడికల్ కండిషన్ అర్థం చేసుకోవాల్సిన నీడ్ చాలా ఉంది. ఇప్పుడు రాబోయేది కూడా మనకి వైరల్ కేసెస్, న్యూమోనియా కేసెస్ చాలా పెరుగుతున్నాయి. ఇంకా సిక్ పేషెంట్స్ వస్తూ ఉంటారు, ఒక క్రిటికల్ కేర్ పేషెంట్స్ వస్తూ ఉంటారు, బీపీ ఆల్రెడీ డౌన్ అయ్యి వచ్చిన పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ప్రతిదీ కూడా వచ్చి హాస్పిటల్ డాక్టర్స్ వీళ్ళదే బాధ్యత అని ఎంతసేపు ఇక్కడికే వచ్చి మొత్తం స్టక్ అయిపోయేలాగా వేరే పేషెంట్స్ని కూడా చూడనీయకుండా అడ్డుపడే విధంగా ఉంటే మాత్రం ఇక మీద సిక్ పేషెంట్ని చూడటం అనేది పాసిబుల్ అవ్వదు. ఇంకా అలాంటప్పుడు అందరూ నర్సింగ్ హోమ్ స్టైల్లోనే మనం ఉండిపోతాం. ఇంకా షాద్నగర్లో మనం ముందుకు వెళ్ళడానికి కూడా ఏ డాక్టర్స్ కూడా మనకి ఎంకరేజ్మెంట్ ఇట్లా లేకపోతే ప్రతిదీ ఇంకా హాస్పిటల్దే బాధ్యత, ప్రతిదీ డాక్టర్లదే బాధ్యత అనేది బ్లేమ్ అనేది ఇలా తయారవుతూ ఉంటే దయచేసి ఇది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మెడికల్ కండిషన్స్ ఈ పేషెంట్ది ఏ డాక్టర్ చూసినా లంగ్స్ ఎంత బ్యాడ్గా ఉన్నాయి, ఇది అంటే ఆవిడ ఆల్రెడీ కొంచెం కొద్ది రోజుల నుంచి సిక్ అవుతున్నాయి. ఈవిడికి ఇంతకంటే ముందు ఎప్పుడూ ఒకసారి మెడికల్ టెస్టులు జరిగిన సిచ్యువేషనే లేదు. ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చాలా మందికి కళ్ళు తాగే అలవాటు ఉంటుంది. ఏనాడు హాస్పిటల్కి వచ్చి చూపించుకునే సిచ్యువేషన్ లేదు. వాళ్ళ కిడ్నీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ లంగ్స్ ఎలా ఉన్నాయి, నా ఆరోగ్యం ఎలా ఉంది,
బాగా సిక్ అయిన తర్వాత కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు హాస్పిటల్కి రీచ్ అయ్యే పాయింట్ ఆఫ్ టైంకి చాలా వరకు సిక్గా ఉండి మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళలో కొంతమంది బయటికి రావచ్చు, బయటికి రాలేకపోవచ్చు.